ఇప్పుడు తాజాగా ఇప్పుడు అల్ట్రా హెచ్‌డి ప్రింట్లు అని వచ్చేస్తున్నాయి మూవీ రూల్స్‌లో అన్నిట్లో. ఐబొమ్మలు వీటన్నిటిలో. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అందరూ ఏమంటారంటే, ఇలా అయితే మేము బతకలేము, సినిమా బతకదు, టాలీవుడ్ బతకదు, ఏవో చెప్పుకొనొస్తున్నారు. కానీ టాలీవుడ్‌ని చంపింది ఎవరయ్యా? టాలీవుడ్ నాశనం కానీకి కారణం ఎవ్వరు? మీరే. 100% కరోనాకు ముందు, కరోనాకు తర్వాత ఆ! చూసుకుందాం. సరే, వీటన్నిటికంటే ముందు మనం మాట్లాడాల్సింది టికెట్ రేట్లు. ఇంతకుముందు నేనే నేను ప్రతి శుక్రవారం ఏ సినిమా రిలీజ్ అయితే అది బాగుంటుందా, బాలేదా, ట్రైలర్‌తో సంబంధం లేకుండా రూ. 100 పెట్టుకున్నామా, వారానికి ఉందా, పోయినామా, 3 గంటలు, 2:30 గంటలు ఎంజాయ్ చేసినామా, ఇంటికొచ్చినామా, ఇది ఉండింది. ఇప్పుడు మీరు పెట్టే టికెట్ రేట్ల వల్ల ప్రతి వారం సినిమా చూస్తే, ప్రతి సినిమా చూస్తే నాలాంటి నా కొడుకులు కూడా కొంపలో కూర్చొని ఆ మూవీ రూల్స్‌లోనే చూస్తున్నారు. మీరు వాళ్ళనేమననీకి లేదు. తప్పంతా మీదే. ఇంగా ఓటీటీ విషయానికొస్తే, ఆ ఓటీటీలో ఎవ్వడు ఇప్పుడు 100 మంది బయట పోతే 99 మంది "ఒరేయ్! సినిమాకి పోదాంపా" అంటే, ఒరేయ్! నెలలో ఓటీటీకి వస్తది. పెద్ద సినిమాలే నెలలో వస్తున్నాయి. ఇంక చిన్న సినిమాలు వారానికి వచ్చేవి కూడా ఉన్నాయి. ఎన్ని లేవు. ఎవరు రామంటున్నారు. ఒక్కని పోలేక సరే పోదాం. ఇంతకుముందు ఒక్కనే పోతుంటిమి. కానీ అవును కదా! నిజమే, ఏముంది? ఒక నెల తిప్పితే ఓటీటీలో వచ్చి పడేస్తున్నాయి సినిమాలు. ఎందుకు పోవాలా? ఆ! దానికి కారణం ఎవరు? ఓటీటీలోకి వస్తున్నాయంటున్నారు. ఓటీటీలోకి అమ్మేది మీరే గదా! వాళ్ళు ఏదో 100,00,00,000 ఏదో పెట్టింటారు. అబ్బా! థియేటర్‌లో మనం ఇట్లా అమ్ముకోవచ్చు, అట్లా అమ్ముకోవచ్చు. ఏముంది, ఒక వారం ఇక్కడ థియేటర్‌లో ఆడినాం, అంతా వచ్చేది అక్కడనే గదా కలెక్షన్స్. అక్కడ 200,00,00,000 ఏద్దాం, ఇక్కడ 100,00,00,000 ఏద్దాం. మీరు షార్ట్ టర్మ్ చూసుకుంటారు. లాంగ్ టర్మ్‌లో సినిమా చచ్చిపోతుంది మీ వల్లే. మెయిన్ ఎందుకియ్యాలయ్యా? వందల వందల కోట్లు హీరోకి ఎందుకియ్యాలా? ఆ హీరో డేట్లు మేమిచ్చుకుంటాము, మేము చేసుకుంటాం. ఇచ్చుకోరి. ఎవడొద్దన్నాడు? మాకు రూ. 100 టికెట్ పెట్టరి. రూ. 100 టికెట్ పెట్టరి. మీరు ఎంత, నువ్వు 1000 కోట్లు ఇచ్చుకో, మాకు రూ. 100 టికెట్ పెట్టండి థియేటర్‌లో. లేదంటే మేము సినిమాకి రాం. మేమెందుకు రావాలా? నువ్వు రాకపోయినా చూస్తాంటి. చచ్చిపోయింది ఆల్రెడీ. తొం 80% పైన సినిమా ప్రేక్షకులు థియేటర్‌కు రావడం లేదు. ఆ ఉన్న 20% ఆ ఫ్యాన్స్ కొట్లాటలు వీళ్ళు పోతున్నారు తప్ప, ఎంతైనా పెట్టి మీ ఏమంటారు ఆ పీఆర్ టీంలు ఏదో బతికిచ్చాలని ఈ టికెట్లు అమ్ముకొని ఏదో చేసుకుంటున్నారు తప్ప సినిమా చనిపోతోంది, కొట్టుమిట్టాడుతోంది చావు బతుకులలో. ఇప్పటికైనా మారండి. మారి ఆ టికెట్ రేట్లు 100, ఏం ఆ 100తో అంటే మీరు హీరోకి ఇచ్చుకునే కమిషన్లే ఉన్నాయ్యా. పుష్ప 2కు సినిమా ఎంత బడ్జెట్ అయినా సరే, నాకు తెలిసి ఆ సినిమాను బడ్జెట్ మీరు తీసిన విజువల్స్కి ఒక 100 కోట్లు అనుకోండి. మీరు చెప్పేది 500 కోట్లు పెట్టి సినిమా తీసినాం అంటున్నారు. ఏమంటే దాన్ని చూస్తే హీరోకు 300 కోట్లు స్వాహా. ఇంకా గేమ్ చేంజర్. అసలుకు ఆ సినిమాకు 5 ఏళ్ళు పెట్టాల్సిన టైం లేదు. ఆఖరి హీరో ఏమంటాడు, నేను నా కూతురుతో గడిపిన బాగా సినిమా తీసుకోవడానికి టైం ఇచ్చిన డైరెక్టరు, ఒక సినిమానే కాబట్టి. అసలు ఆ సినిమాలో ఏముంది అంత బడ్జెట్? నేను సినిమాలో ఎప్పుడు తప్పు పెట్టా, పక్కన వేరే వాళ్ళు తప్పుగా అనుకోవద్దు. నేను అనేది బడ్జెట్స్ మనము మీరు ఎంతైనా పెట్టుకోండి, మాకు కావాల్సింది లాస్ట్కు మీరు నేను ఇప్పుడు ఆ సంవత్సరాలు ఎన్ని తీసుకోండి బై, నాకు సంబంధం లేదు. సినిమా బతకడం గురించి మాట్లాడుతున్నా. రూ. 100 టికెట్. ఇంతకుముందు ఉండింది అదే. రూ. 1000 ఏంది ఫ్యాన్ షోకి? వచ్చేటోడు వస్తాడంటే ఆ ఫ్యాన్ షోతో అయిపోతుంది అంతే మీ బతుకులు. తర్వాత వచ్చేటోడు ఎవడు చూడు. అక్కడ మాట పడిపోయింది పుష్ప సినిమాకి అయితే. ఎవడొచ్చి చూస్తాడు? మీరు హీరోకి ఇచ్చుకునే ఇచ్చుకున్నాం మేము, హీరో డేట్లు కావాలనుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు పెట్టినప్పుడు పెట్టుకోండి, మేము కాదని లేదు. మాకు రూ. 100 టికెట్ పెడితే సినిమాకి వస్తాం, లేదంటే లేదు. ఎవడొస్తాడు? లాస్ట్కు మీరేదో మీ అవసరాల కోసం మీరు డబ్బులు పెట్టేసుకొని లాస్ట్ ప్రేక్షకులు మీరు వద్దా అంటే ప్రేక్షకులు రావడం లేదు. ఇప్పటికైనా సినిమా బతకాలంటే మీరు టికెట్ రేట్లు తగ్గించండి. నేను ఇన్నాళ్ళు జగనన్న ఏదో తప్పు పట్టినా, నిజం ఆయన చేసింది కరెక్టు. ఏమంటే అక్కడ పిలిచి కొంచెం అవమానపరిచాడు, ఇది తప్పు. కానీ టికెట్ రేట్లు ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్టు. జనాలు బతకాలంటే అదే కరెక్టు. మీలాంటి వాళ్ళు లేదంటే విచ్చలవిడి వాన మా రూ. 1000 పెట్టుకుంటామన్నా కూడా 2000 పెట్టుకుంటాం. మేము చూడాలని వస్తున్నాం భయ్, మీ వల్లే రాలేకపోతున్నాం. వారానికి ఒకసారి చూసేటోని 2 నెలలకు ఒకసారి చూడడానికి కూడా లేకుండా దిక్కు అయిపోయింది. తగ్గించేసేయండి. హీరోకి ఇంతే. ఒక రైతు ఇప్పుడు 3 ఏళ్ళు కష్టపడినాడు అల్లు అర్జున్ సినిమా కోసం పుష్ప 2కు, అందుకే 300 కోట్లు ఇచ్చాము. రామ్ చరణ్ ఇన్నేళ్ళు కష్టపడి అందుకు ఇచ్చాము. ఒక రైతు సంవత్సరానికి 2 పంటలు వేస్తాడు.
అదే 3 సంవత్సరాలకు 6 పంటలు వేసినా సరే ఆ రైతుకు రావడం లేదే 300 కోట్లు. రైతు పడే కష్టం కంటే హీరో పడే కష్టం ఎక్కువనా? మీరు ఇవన్నీ ఆ పక్కన సెట్స్‌లో మిగతా వాళ్ళకందరికి ఎంత ఇస్తున్నారు? ఇవి మీరేమేం చేసుకోండి. టికెట్ రేస్ తగ్గించండి. అప్పుడు టీఎఫ్ఐ బాగుపడుతుంది. ఇప్పుడు మీరైనా బాగుపడాలంటే మీరు షార్ట్ టర్మ్ చూసుకుంటే లాంగ్ టర్మ్‌లో మీరే ఎంజీ హెక్టార్